ஓம் ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பாசுரம் 12. கனைத்திளம் கற்றெருமை கன்றுக்கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோரா நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வந்தங்காய் பனித்தலை வீழ நின் வாசற்கடை பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை செற்றா மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் இதென்ன பெருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தேலோரெம்பாவாய். கனைத்திளம் கற்றெருமை கன்றுக்கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோரா நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வந்தங்காய் பனித்தலை வீழ நின் வாசற்கடை பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை செற்றா மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் இதென்ன பெருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தேலோரெம்பாவாய். ஸ்ரீ ஆண்டாள் దివ్య తిరువడిగళే శరణం. భావము: లేగదూడలను తలుచుకుని గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి. ఆ పాలధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదైపోయింది. ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లెలివైతివి. ఓయమ్మా, మేమందరము నీ వాకిటకు వచ్చి పైన మంచు కురియుచున్నను సహించి నీ గడప నానుకుని నిలిచియున్నాము. పైన మంచు కురియుచున్న క్రింద పాలదారలు బురద చేయుచున్న మేమంతా మనసులలో మాధవునే నింపుకుని ఉన్నాము. పైన మంచు కురియటమనే శ్రీ సూక్తి దారల ప్రవాహం సాగిపోతుంది. కాళ్ల క్రింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతుంది. మనసులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారల విచ్ఛిన్నంగా పొంగిపొరలుతున్నా ఈ ముప్పేటదారలతో తడిసి తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకొనుటకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉన్నామమ్మా. ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణాలంకాధిపతి అయిన 10 తలల రావణుని మట్టుబెట్టినా వాని గుణగణాలను స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము, పాడుతున్నాము. మేమింత చేయుచున్నను నీవు నూరైనా మెదుపుటలేదేమి తల్లి? ఇది ఏ ముద్దు నిద్దరమ్మా? నీ గొప్పతనాన్ని మేమెరిగితివి లేవమ్మా. నీ ముద్దు నిద్దర విషయమంతా ఊరు వాడా తెలిసిపోయిందిలే. ఇక నీ ముద్దు నిద్ర చాలించి మేలుకో, మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయటానికి సహాయపడు అంటూ 7వ గోపికను నిదురలేపుచున్నారు.